మిథున దేవ అన్న మాటలను తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. అసలు ఏ ఆడపిల్లని ఒక భర్త ఇలాంటి మాటలు అనకూడదు కదా! భర్త దగ్గరికి నువ్వు ముస్తాబయ్యొచ్చావా, దిగజారిపోయావా అంటూ మాట్లాడుతూ ఉంటే, ఇక మిథున ఆ మాటల్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. నువ్వు కట్టిన తాళికి నేను వాల్యూ ఇచ్చి నేను శోభనం గదిలోకి వచ్చానే తప్ప నా క్యారెక్టర్ని చంపుకొని కాదు అన్నట్టు మాట్లాడినా కూడా దేవా దృష్టిలో దాన్ని ఒక పెద్ద తప్పులాగా చేసి మిథున అనరాని మాటలు అంటాడు. అయితే బేబీకి అసలు అర్థం కాదు, ఎందుకు వాళ్ళిద్దరి మధ్యన అంత పెద్ద గొడవ జరుగుతుంది. మిథునకి వాడికి పెళ్ళైన విషయం వెనకాల ఏదో రహస్యం ఉంది అని చెప్పడంతో ప్రమోదిని ద్వారా మొత్తం నిజమైతే తెలుసుకుంటుంది ఈవిడ. తెలుసుకొని ఇప్పుడు అసలు కథ ఏం చేయాలి, వాళ్ళిద్దరిని ఒకటి చేయాలి అంటే అని శారదమ్మ దగ్గరికి వెళ్తుంది. అసలు నాకు తెలియకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు, ప్రేమ పెళ్ళని అబద్ధం చెప్పారు కదా, నాటకాలు ఆడుతున్నారు కదా, అసలు ఏంటి ఇదంతా అంటే, నాకు వాళ్ళిద్దరిని కలపాలనే ప్రయత్నిస్తున్నాను అత్తయ్య అని ఆమె కూడా చెప్పడంతో, ఇలా కాదు, నేను ఉండేంత వరకు వాడు ఆ అమ్మాయితో మంచిగానే ఉంటాడు, ఆ అమ్మాయిని ఇక్కడ ఉంచుతానని చెప్పాడు కాబట్టి నేను ఇక్కడ ఉంటాను, వాళ్ళిద్దరిని కలపడం కోసమే ఇక్కడ నేను ఉంటాను అని చెప్పని, నేను గుడిలో ఉన్నానరా మీరిద్దరు ఇక్కడికి రండి అని చెప్పని అర్ధనారీశ్వర గుడికి అయితే వెళ్తుందనమాట. అయితే వీళ్ళిద్దరు చక్కగా బైక్ మీద అయితే వెళ్తారు. ఆ బైక్ మీద వెళ్ళేటప్పుడు ఇద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరిని చూసిన బేబీ అయితే, ఎంత చక్కని ముచ్చటైన జంట, వీళ్ళిద్దరికి ఎందుకు పంతాలు, ఎంత పెద్ద శత్రువులైనా కలిసుంటే ద్వేషం అనేది పోయి ప్రేమగా మారుతుంది. మీ ఇద్దరి మీద ఒకరి మీద ఒకరికి ఎప్పుడో ప్రేమ కలిగింది, దాని ఈగోతో బయట పెట్టడం లేదు, నేను బయటికి తీస్తా కదా, ఒకరిని విడిచి ఒకరిని ఉండలేనంతగా మిమ్మల్ని కలిపేస్తా కదా అని దేవా మిథునలను చూస్తూ, మిమ్మల్ని ఇద్దరిని ఒక్కటి చేయాలి అంటే ఈ దేవుడి వల్లే అవుతుంది అని గుడికైతే తీసుకొచ్చినది. వాళ్ళిద్దరిని చూస్తూ మొత్తం మీద విషయం ఏంటి అంటే, బేబీ ఇప్పుడు మిథున దేవాలని ఒక్కటి చేయడానికి గుడికైతే తీసుకొచ్చింది కదా, అక్కడ జరగబోయే కార్యక్రమాలు అంటే ఒకరి మీద ఒకరు భార్యాభర్తలుగా ఇద్దరు కలిసి చేయాల్సిన వ్రతం అనమాట. పొర్ల దండాలు పెట్టిస్తారు కదా, అదే ఇద్దరితో ఒకరి మీద ఒకరు పడేలాగా పెట్టిస్తారు. అలాగే దేవ మిథునని ఎత్తుకొని తిరిగేలాగా, ఎత్తుకొని మెట్లెక్కేలాగా, భార్య పాదాలు కింద తగలకుండా భర్త నడిచి తీసుకొని వెళ్ళేలాగా ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు అయితే జరిపించి వాళ్ళిద్దరి మధ్య ఉన్న ద్వేషాన్ని చంపేసి ప్రేమ పుట్టించి ఒక్కరిని విడిచి ఒకరిని ఉండలేని పరిస్థితి తీసుకురావాలనేది బామ్మగారి కోరిక. మరి నెరవేరుతుందా లేదని కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.